2025 జనవరి 10th ముక్కోటి ఏకాదశి పడిందండి. ముక్కోటి ఏకాదశి రోజున మనం చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దామండి. ముక్కోటి ఏకాదశి, ముక్కోటి అంటేనే ఏ పని చేసినా సరే 3 కోట్ల ఫలితం ఇస్తుంది అని అర్థం అండి. సో జనరల్గా ముక్కోటి ఏకాదశి రోజున మనం చేయవలసింది ఏంటంటే పొద్దున్నే లేచి తలస్నానం చేయడం, రోజంతా ఉపవాసం ఉండటం, అలాగే ఉత్తర ద్వార దర్శనం గుళ్ళలో, వెంకటేశ్వర గుళ్ళో కానీ శివాలయంలో కానీ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సో ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని దర్శించుకుంటే ఇంకా మనకి ఇహపర లోకాలు అనేది ఏమీ లేకుండా డైరెక్ట్గా భగవంతుడి సాన్నిధ్యంలో ఉంటామనేది చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలండి. రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత ఏదైనా భుజించాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు అట్లీస్ట్ సాయంత్రం వరకు అయినా ఉపవాసించగలిగితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని అప్పుడు మనం ఏదైనా తినొచ్చు. ఉపవాసం చేయలేని వాళ్ళు పాలు పళ్ళు అయినా తీసుకుని ఘన పదార్థాలు ఏం తీసుకోకుండా, అంటే వండిన పదార్థాలు ఏం తీసుకోకుండా ఉండొచ్చండి. అదొక పద్ధతి. అలాగూ కాదు అది కూడా మేము చేయలేము అన్న వాళ్ళు అట్లీస్ట్ స్వామి దర్శనం, ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి దర్శనం చేసుకోవడము, తలస్నానం చేయడము, వీలైతే ఎంత దానం చేస్తే అంత ఫలితం అండి. రూపాయి దానం చేస్తే 3 కోట్లు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందండి. దేవుడి గుడిలో ఒక్క ప్రదక్షిణం చేస్తే 3 కోట్ల సార్లు చేసిన ప్రదక్షిణ యొక్క ఫలితం మనకు వస్తుంది. ఉత్తర ద్వార దర్శనం గుండా మనం దర్శించుకోవడం వల్ల 3 కోట్ల సార్లు మీరు గుడికి వెళ్తే ఎంత ఫలితం వస్తుందో అది రేపు ఒక్క రోజులోనే వస్తుందండి. అందుకనే దాన్ని ముక్కోటి ఏకాదశి అంటం జరిగింది. అందువల్ల ఈ యొక్క రోజును మీరు సద్వినియోగపరచుకోవాలని మనసవాచ కర్మన కోరుకుంటున్నానండి. అట్లాగే ఆరోగ్యరీత్యా బాగోని వాళ్ళు, తలస్నానం చేయలేని వాళ్ళు, ఉపవాసం చేయలేని వాళ్ళు, మందులు వేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదండి. అవి ఏమీ చేయలేకపోయినా అట్లీస్ట్ గోవింద 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 అని గోవింద నామస్మరణ చేయొచ్చండి. విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడము, అలాగే గోవింద నామాలు చదువుకోవడము, వాటితో పాటుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, శ్రీరామనామ వరానన ఓం నమైతి. ఈ శ్రీరామ నామాన్ని 3 సార్లు జపించిన 3 కోట్లు అంటే 9 కోట్ల సార్లు చేసిన ఫలితం వస్తుందండి. అందువల్ల గోవిందనామాలు, గోవింద గోవింద అనే నామస్మరణ చేయడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము, అది కుదరినప్పుడు శ్రీరామ రామేతి అనేది అది చదువుకోవడము, ఇవి చేయడం వల్ల కూడా 3 కోటి దేవతల యొక్క ఆశీస్సులు మనకుంటాయి. ఏ పని చేసినా రేపు 3 కోట్ల సార్లు చేసిన ఫలితం వస్తుందండి. వీలైతే బ్రాహ్మణులకి చక్కగా మీకు తోచినంత ఇవ్వగలిగితే ఇవ్వండి, దాన ధర్మాలు చేయండి. అంతా మంచి కోసం చెప్తున్నామండి. ఇదంతా వాస్తవం అండి, నేను కల్పించి చెప్పడం కాదు. అందువల్లే దానికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది.